హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ కోసం అనమాట, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసము ఇండియన్ జాగ్రఫీ ఉంది కదా. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి నేను ఒక 10 మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్స్ నేను ఎలా పిక్ చేస్తానంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్స్. ఇవి ఎన్ని ఉంటాయంటే మొత్తం 10 టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇవి ఎక్కువగా మనకి వార్తల్లో ఉన్నాయన్నమాట. వార్తల్లో ఉండే టాపిక్స్ అయితే పిక్ చేశాను. దీనికి సంబంధించి ఈ 10 టాపిక్స్ ఏమున్నాయో క్లారిటీగా ఇస్తాను మీకు. ఈ టాపిక్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చివరి డేస్లో మీరు వీటికి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ అయితే ట్రై చేయండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనము. ఒకటి వచ్చేసి మన ఇండియన్ మాన్సూన్కి సంబంధించి అనమాట. ఋతుపవనాలు ఉన్నాయి కదా, మనకి ఋతుపవనాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి సౌత్ వెస్ట్ మాన్సూను, ఇంకోటి వచ్చేసి నార్త్ ఈస్ట్ మాన్సూను. అంటే మనకి నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ వస్తాయి, తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనమాట, ఈశాన్య ఋతుపవనాలు. దీని మీద ప్రభావం ఎలా ఉంది? దేని యొక్క ప్రభావం అంటే ఎల్నినో అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎల్నినో యొక్క ఇంపాక్ట్ అనమాట. ఎల్నినో యొక్క ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ మాన్సూన్ మీద ఏ విధంగా ఉందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు నోట్ చేసుకోండి నీట్గా. దానికి సంబంధించిన ప్రాసెస్ కావచ్చు. మీరు ఇక్కడ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఎల్నినో అంటే ఏంటి, ఫస్ట్ ఎల్నినో అంటే ఏంటో చదువుకోవాలి. తర్వాత మన ఇండియన్ మాన్సూన్ యొక్క మెకానిజం గురించి చూసుకొని తర్వాత దాని యొక్క ప్రభావం వల్ల అది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ ఆఫ్ ఎల్నినో ఆన్ ఇండియన్ మాన్సూన్ అని చెప్పేసి మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట, అడిగేదానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది. సెకండ్ టాపిక్ మనం తీసుకుంటే ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఫ్లడ్ మేనేజ్మెంట్ అనమాట. మన ఇండియాలో చూసారు కదా, ఫ్లడ్స్ అనేవి విపరీతంగా వస్తున్నాయి. ఈ ఫ్లడ్స్కి సంబంధించి మేనేజ్మెంట్ అనమాట. ఎస్పెషల్లీ రీసెంట్గా మనకి విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయిందనమాట. విజయవాడ మహానగరం మొత్తం కూడా మునిగిపోయింది. తర్వాత బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఈవెన్ హైదరాబాద్ కూడా. మనకి హైదరాబాద్లో కూడా మొత్తం ఎక్కువగా మునిగిపోతూ ఉంటాయి అనమాట. మొత్తం వర్షాకాలం మాన్సూన్ టైంలో ఫ్లడ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. రీసెంట్గా మనకి ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ శాంచురీలో కూడా 50,000కు పైగా చెట్లు పడిపోయాయి కదా. ఎక్కువగా మనకి ఇట్లాంటి మాన్సూన్ టైంలో జరుగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి మన దేశంలో ఈ వరదలు, వరదల్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలి, వరదలకి సంబంధించినటువంటి ఆ ప్రికాషన్స్ కావచ్చు, మిటిగేషన్ కావచ్చు, ప్రిపేర్నెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నీట్గా నేర్చుకోండి. వార్తల్లో ఉంది ఈ టాపిక్ అయితే ఎక్కువగా మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఇది కూడా మీరైతే చూసుకోవాలన్నమాట. వీటికి సంబంధించి కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ జాగ్రఫీలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంకోటి వచ్చేసిందంటే మనకి ఎనర్జీ అనమాట. ఎనర్జీ సోర్సెస్కి సంబంధించింది. ఎనర్జీ సోర్స్ సంబంధించింది. ఎనర్జీలో కూడా మీరు రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. రినవబుల్ ఎనర్జీ సంబంధించి ఎక్కువ చూసుకోండి. అంటే మనకి ఎక్కువగా సోలార్ గురించి చూసుకోవాలి ఎక్కువగా. సోలార్కి సంబంధించి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి వీటికి సంబంధించి. ఇది ఎలా అడగొచ్చు అంటే కంప్లీట్గా ఎనర్జీ మనకి రినవబుల్ ఎనర్జీకి సంబంధించి అడగొచ్చు, లేదా ఎస్పెషల్లీగా స్పెసిఫిక్ టాపిక్ అనమాట. సోలార్ గురించి కావచ్చు, న్యూక్లియర్ పవర్ గురించి. సోలారు మనకి ఇంకా ఏముంటాయి, హైడ్రో కావచ్చు, విండ్ కావచ్చు, జియోథెర్మల్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ కావచ్చు, మనకి న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఎనర్జీ కావచ్చు. ఇట్లా అడిగేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఈ టాపిక్ కూడా మేజర్గా అయితే ఎనర్జీ రిసోర్స్ సంబంధించి కూడా మీరైతే చూసుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పరంగా అడిగేదానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఈ టాపిక్ కూడా. తర్వాత మీరు చూసుకుంటే ఇంకా వార్తల్లో ఎటువంటి టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయంటే నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్ టాపిక్లో ఎలా అడగొచ్చు. అగ్రికల్చర్ టాపిక్ ఎందుకంటే మనకి ఎంఎస్పీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే రీసెంట్గా హర్యానా స్టేటు మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని క్రాప్స్కి అనమాట, అన్ని పంటలకి ఎంఎస్పీ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. మన భారతదేశంలో అన్ని పంటలకు ఎంఎస్పీ అయితే లేదు, మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట, కనీస మద్దతు ధర అంటారు కదా, అది అన్ని పంటలకు లేదు. కానీ హర్యానా స్టేట్ మొట్టమొదటిసారి ఎలక్షన్ కాబట్టి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు ఈ అగ్రికల్చర్లో మేజర్గా చదువుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే రీసెంట్ ట్రెండ్స్ అనమాట. అగ్రికల్చర్లో ఎటువంటి ట్రెండ్స్ అనేది మనం ఫాలో అవుతున్నాం, ట్రెండ్స్ అండ్ టెక్నాలజీ అనేది చూసుకోండి బాగా. ఇదే ఎక్కువగా మనకు అడుగుతూ ఉంటారు, ఎందుకంటే మనకు వార్తలు చూస్తుంటాం ట్రెండ్స్ ఒకటి. ఇంకో టాపిక్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్ మనకి ఎప్పుడో 1969 ఆ టైంలో వచ్చింది. అయినప్పటికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పటికీ జాగ్రఫీ పరంగా అడుగుతూనే ఉంటారు గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రెజెంట్ ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉన్నది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఉంటాయన్నమాట, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇవి కూడా మేజర్గా అయితే చూసుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పిన ఈ టాపిక్స్ మొత్తం కూడా వార్తల్లో అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అనమాట. స్కీమ్స్ అంటే గవర్నమెంట్ ఎటువంటి తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొస్తుంది, మేజర్గా ఇక్కడ ఆ దెబ్బతింటుంది కాబట్టి, ఏది అగ్రికల్చర్ పరంగా సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని అధిగమించడానికి, ఆ సమస్యల్ని అధిగమించడానికి వీటిని తీసుకొస్తారు. దీనివల్ల రైతులు బెనిఫిట్ అవుతారనమాట. ఇప్పుడు మనకి స్కీమ్స్ చాలా చూసుకోవచ్చు అనమాట. మనకి రైతు భరోసా అని చెప్పేసి, రైతు బంధు అని చెప్పేసి, ఇంకా కాళీ అని చెప్పేసి ఒడిశాలో స్కీమ్ ఉంటుంది. మనకు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పిఎం కిసాన్ ఉంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి ఒక చిన్న లుక్ అయితే వేయండి, నీట్గా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఇరిగేషన్ కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే ఇరిగేషన్ కూడా చాలా చాలా ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ 5th టాపిక్ చూద్దాము. ఈ జాగ్రఫీలో 5th టాపిక్లో ఇండస్ట్రీస్ అనమాట. ఇండస్ట్రీస్లో మీకు ఒక ఇండస్ట్రీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వార్తల్లో ఉంది ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్లో మీరు
ఇది తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ అనమాట. మీరు ఎక్కువగా ఐటీకి, సో ఒకటి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి, ఇంకోటి ఫార్మా. ఎందుకంటే హైదరాబాద్లో ఐటీ సిటీ ఉంది, ఫార్మా సిటీ ఉంది. ఈ రెండు పక్కా ఫోకస్ చేయండి. అంటే ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ అని చెప్పను కానీ తెలంగాణ జాగ్రఫీ పరంగా కూడా ఐటీకి సంబంధించి కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఫార్మా, సో మనకి మెడికల్కి సంబంధించినటువంటి ఫీల్డ్ ఇది. సో ఫార్మాకి సంబంధించి కూడా మేజర్గా ఇక్కడైతే మీరు చూసుకోవాలన్నమాట. వీటికి సంబంధించి కూడా అడిగేదానికి ఆస్కారం ఉంది. అయితే మనకి మామూలుగా యూపీఎస్సీలు అక్కడ ఎక్కువ చూసుకుంటే మనకి కొన్ని కన్వెన్షనల్ ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఒకటి కాటన్, ఎందుకంటే దక్కన పీఠభూమిలో పార్ట్ అనమాట తెలంగాణ ప్లాటు. కాటన్ ఒకటి, జూటు, సో జూట్ ఒకటి మనకి టెక్స్టైల్ కాటన్కి సంబంధించి, ఇంకోటి ఐరన్ అండ్ స్టీల్ అనమాట. ఇవి ఎక్కువగా అడుగుతుంటారు యూపీఎస్సీలో. మనం యూపీఎస్సీలో ఫోకస్ చేస్తే ఎక్కువ ఇవి అడుగుతుంటారు, చూస్తూ ఉంటాము. దీనికి అడ్వాన్స్గా ఈ మధ్య షుగర్ కూడా తీసుకొచ్చారనమాట. షుగర్కి సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ రెండు అయితే పక్కాగా ఫోకస్ చేయండి. ఏ రెండు, ఐటీ ఒకటి, ఫార్మాకి సంబంధించి అయితే మేజర్గా మీరైతే చూసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి కూడా ఎక్కువగా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 6th టాపిక్ వచ్చేసి పాపులేషన్కి సంబంధించి అనమాట. సో పాపులేషన్కి సంబంధించి అయితే పాపులేషన్ అనేది చాలా ఓల్డ్ టాపిక్. సో ఓల్డ్ టాపిక్ అయినప్పటికీ దీనిలో టాపిక్స్ ఎలా అడుగుతున్నారంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, సో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, సో ఇదొకటి పాపులేషన్ కంట్రోల్కి, సో కంట్రోల్ మెజర్స్ అనమాట. సో కంట్రోల్ మెజర్స్, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఇండియా అనమాట. చైనాని మనం క్రాస్ చేసాం కదా. సో కాబట్టి ఈ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల విపరీతంగా మైగ్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటివి చూడండి, ఇందులో నేను మైగ్రేషన్ గురించి కూడా చెప్తాను. సో మైగ్రేషన్ గురించి కూడా ఇందులో చెప్తాను. సో ఈ టాపిక్ అయితే మేజర్ చూడండి. పాపులేషన్ సంబంధించి ఆ కంట్రోల్ మెజర్స్ ఎక్కువ అడుగుతారు, కంట్రోల్ మెజర్స్ అడుగుతారు. తర్వాత యూత్ పాపులేషన్ మన ఇండియాలో ఎక్కువ ఉందన్నమాట. కంపేర్ టు వేరే కంట్రీస్తో పోల్చుకుంటే యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది కదా. ఇది కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. టర్మ్స్ ఇంపార్టెంట్. పాపులేషన్ ఈ మధ్య ఎలా అడుగుతారు, టర్మ్స్ ఎక్కువ అడుగుతున్నారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, సో డెన్సిటీకి సంబంధించి కావచ్చు, యూత్ పాపులేషన్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి ఎక్కువ అడిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవి కూడా మీరైతే ఫోకస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో మనకు వచ్చేసి నెక్స్ట్ ఫార్మేషన్. సో ఫార్మేషన్ ఆఫ్ ది నార్థరన్ ప్లెయిన్స్ అనమాట. సో మనకి ఉత్తర బృహత్ మైదానం ఉంది కదా, దీనికి సంబంధించి నెక్స్ట్ 8th వన్ వచ్చేసి దక్కన్ ప్లాటు. సో దక్కన్ ప్లాటు గురించి అస్సలు వదలకండి. దక్కన్ ప్లాటు, సో దక్కన్ ప్లాటుకి సంబంధించి ఈ టాపిక్, ఈ రెండు కూడా నార్థరన్ ప్లెయిన్స్ ఒకటి, ఫార్మేషన్ ఆఫ్ ది నార్థరన్ ప్లెయిన్స్ అనమాట. సో మనకి ఈ ఉత్తర బృహత్ మైదానం అనేది ఎలా ఏర్పడింది, సో రివర్స్ వల్ల ఎలా ఏర్పడింది, అక్కడ కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా మనకి. సో బాబర్ అని చెప్పేసి, బంగర్ అని, ఖాదర్ అని, ఇంకా మనకి ఇంకోటి ఉంటుంది. సో కలర్ అని చెప్పేసి డిఫరెంట్ టెర్మినాలజీస్ అయితే ఉంటాయన్నమాట. ఈ టెర్మినాలజీస్ మొత్తం నేర్చుకోండి. టెరాయ్ అని చెప్పేసి ఒక టెర్మినాలజీ ఉంటుంది, టెరాయ్ బెల్ట్. సో ఇట్లాంటి అన్ని కూడా నీట్గా నేర్చుకోండి. దక్కన్ ప్లాటులోనే మనకి 3 ప్లాట్స్ ఉంటాయన్నమాట. మనకి విదర్భ దక్కన్ ప్లాటులో మనకి తెలంగాణ ప్లాటు కావచ్చు, కర్ణాటక ప్లాటు కావచ్చు, ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటిది. ఈ మూడింటి గురించి కూడా నీట్గా ఫీచర్స్ మొత్తం కూడా నీట్గా చూసుకోవాలి. ఇవి 8 టాపిక్స్ అనమాట. నెక్స్ట్ 9th టాపిక్ మనం చూసుకుంటే, సో 9th టాపిక్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ది రివర్స్ అనమాట. ఇది ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు. ఈ టాపిక్ అనేది ఎప్పటిదో ఓల్డ్ది, ఇంటర్లింక్ ఆఫ్ ది రివర్సు. కానీ ఈ టాపిక్ చాలామంది రీసెంట్ మాత్రమే చదువుతున్నారు. రీసెంట్ మాత్రమే చదవద్దు. ఇలాంటి టాపిక్ ఎలా చదవాలంటే హిస్టారికల్గా చదవాలన్నమాట. హిస్టరీ చదవండి. సో మనకి సిగ్నిఫికెన్స్ మనకి 1947 దగ్గర నుంచి, సో 1947 దగ్గర నుంచి అంటే బ్రిటిష్ టైం నుంచి ఉంది. కానీ 1947 నుంచి ఇంకా ముందు కూడా ఉంటే చూసుకోండి. రీసెంట్గా మనకి పట్టిసీమ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో కేఎన్ బేత్ వాళ్ళు లింక్ తీసుకొస్తున్నారు. ఇంకా కావేరి దగ్గర కొన్ని రివర్సు. సో ప్రెజెంట్ వరకు, సో టిల్ ది డేట్ ప్రెజెంట్ వరకు ఇంటర్లింక్ ఆఫ్ ది రివర్స్కి సంబంధించి కూడా మీరు క్లారిటీగా చూసుకోండి. ఈ టాపిక్ కూడా ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే సో మనకి కావేరి డిస్ప్యూట్స్ ఉన్నాయి, కృష్ణా డిస్ప్యూట్స్ ఉన్నాయి. వీటి వల్ల ఎక్కువగా జాగ్రఫీ పరంగా అడిగేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఎక్కువగా చూసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఎక్కువగా మనకు అడిగేది వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అర్బనైజేషన్ సంబంధించి అనమాట. సో అర్బనైజేషన్లో సింపుల్గా 2 క్వశ్చన్స్ అయితే వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఒకటి వచ్చేసి ఛాలెంజెస్, అర్బనైజేషన్ సంబంధించిన ఛాలెంజెస్ ఏమున్నాయి, దీనికి సంబంధించి గవర్నమెంట్ యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో మెజర్మెంట్స్లో మనకి స్మార్ట్ సిటీ మిషన్ కావచ్చు, ఇంకా మనకి అటల్ ఇన్నోవేషన్కి సంబంధించి కొన్ని తీసుకొచ్చారు. అటువంటి పిఎం ఆవాస్ యోజన కావచ్చు, ఇంకా స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా క్లారిటీగా చూసుకోవాలన్నమాట. ఇలాంటి టాపిక్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అయితే ఈ టాపిక్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో చివరిగా ఈ 10 టాపిక్స్ అనేవి చూసుకొని అన్నీ చదవండి. మీకు కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి, వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. సో చివరిగా నేను చెప్పేది, చాలామంది జనరల్ ఇంగ్లీషు క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది కదా, ఈ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది చాలా ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. సో అందరి కోసం నేను ఈ ఇంగ్లీష్ అనేది జస్ట్ 19 రూపీస్లోనే మనం తీసుకొచ్చాము. సో 19 రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి ఈ కోర్స్ అనేది. సో 3 క్లాస్ అయితే అప్లోడ్ చేస్తాం ఇప్పుడు, రిమైనింగ్ కూడా రేపు అప్లోడ్ చేసి ఈ 4 డేస్లో, ఈ 3 to 4 డేస్లో నేను కంప్లీట్ చేస్తాను ఈ కోర్స్ మొత్తం. సో ఇది వచ్చేసి ప్రజెంట్ 19 రూపీస్ ఉంది. రేపు అంటే సెప్టెంబర్ 20th అనమాట, సెప్టెంబర్ 20th 5 PM సో 5 PM కోర్స్ అయితే ఆఫర్ అనేది అయిపోతుంది. సో తర్వాత మనం 99 రూపీస్ అయితే చేస్తాం అనమాట ఈ కోర్స్ అనేది. సో కాబట్టి ఇంకా ఎవరైనా కోర్స్ చేయాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో దీంతోపాటు మీ మెంటర్షిప్ కూడా, సో మా ప్రిపరేషన్ సరిగా లేదు,
మేము సరిగా చదవట్లేదు అనుకుంటే, సో అంటే మీకు 3 to 4 మార్క్స్ వచ్చే ప్లేస్లో 6 to 8 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, స్మార్ట్ ఆన్సర్స్ అంటే ఎలా ఉంటాయి, సో మన క్వశ్చన్ మోడల్ ఆన్సర్స్ ఇస్తాము, ఎస్ఏ చెప్తాము, తర్వాత హిందూ ఆర్టికల్స్ ఇస్తాము. అంటే మీకు ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, స్మార్ట్ ఆన్సర్స్, ఎగ్జామ్ టిప్స్, వాటి కోసం మనం మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఈ ప్రోగ్రామ్ కూడా రేపు క్లోజ్ చేస్తున్నాం. సో పర్మనెంట్గా ఈ ప్రోగ్రామ్ కూడా క్లోజ్ చేస్తున్నాం. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఉంది. ఈ టీమ్ కాంటాక్ట్ అయ్యి మీరు ఇంట్రెస్టెడ్ మిషన్ కోహినూర్ అని పెట్టండి. రేపైతే పక్కా క్లోజ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ అయితే క్లోజ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మన యాప్లో మీకు ప్రోగ్రామ్ అని కనిపించదు అనమాట, మిషన్ కోహినూర్. సో లాస్ట్ 1 డే మాత్రమే ఉంది. చాలా బాగుంటుంది. మీకు 3 to 4 మార్క్స్ పడే చోట 6 to 8 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. సో అలానే ఇంగ్లీష్ కోర్స్ కూడా చూడండి, చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలా మన కోర్సులు చాలా క్వాలిటీగా ఉంటాయి. సో ఇలా అనమాట, ఇవి చూడండి. నెక్స్ట్ ఇంకా మెయిన్స్కి సంబంధించిన టిప్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.